హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 4 అయితే 4 మార్క్స్లో 4th వన్ చూస్తున్నాం. ఎవరైనా పార్ట్ 1, 2, 3 చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే చిన్నప్పటి నుంచి వింటుంది. మీ కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుసగా ఉండే నెంబర్లు. అంటే ఒకటి 4 అనుకో, నెక్స్ట్ వన్ 5. ఓకేనా? కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. వాటి స్క్వేర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 365 వస్తుంది. లెట్ ద కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. నేను చెప్పాను కదా వరుసగా ఉంటుంది అని. ఇది 4 అయితే ఇది 5, ఇది 5 అయితే ఇది 6, ఇది 7 అయితే ఇది 8. ఏమన్నాడు క్వశ్చన్లో? కండిషన్ స్క్వేర్స్. సో నేను ఈ రెండు నెంబర్స్ని స్క్వేర్స్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ నాకు ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ని లో కన్వర్ట్ చేసుకున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 365. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఈ 365 RHSలో ప్లస్ ఉంది. నేను LHSకి మూవ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 364 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తున్నాను. ఇంకేముంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు మన ఈ 182కి ఫ్యాక్టర్స్ అనేవి కట్టాలి. 13 14s ఆర్ 182. ఓకేనా? కాలుతో చూడండి, నేను ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ చేస్తాను. 4 3s ఆర్ 12, 4 1s ఆర్ 1 ప్లస్ 4 5, 3 1 2 8 1. ఓకే, డన్. 13 14s ఆర్ 182. నాకు మధ్యలో ఏం కావాలి? 1 కావాలి. 1 కావాలంటే అది కూడా ప్లస్ 1 కావాలి. సో ఇట్స్ ఏ ప్లస్ 14 అండ్ మైనస్ 13. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆన్సర్ ప్లస్ 1 వస్తుంది. ఈ రెండింటి నుంచి నేను ఎక్స్ని కామన్ తీసా, ఎక్స్ ప్లస్ 14. ఇక్కడ నుంచి నేను మైనస్ 13ని కామన్ తీసా, ఎక్స్ ప్లస్ 14. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నా, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 14 14x మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 13x మైనస్ 13 ఇంటూ 14 మైనస్ 182. ఓకే, సరిపోయిందా? నెక్స్ట్ ఈ రెండింటిలోంచి ఎక్స్ ప్లస్ 14 కామన్ తీసుకుని ఇంక రిమైండర్ ఏముంది? నాకు ఎక్స్ మైనస్ 13, ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 14, ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 13. పాజిటివ్ కదా ఇంటీజర్స్ మనకి ఇచ్చింది. సో మనం ఏం తీసుకుంటాం? ఎక్స్ ఈక్వల్ టు 13. ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 13, 14. మేడం ఇక్కడ 14 వచ్చింది కదా, ఇక్కడ తీసుకోలేదు అన్నారు. ఇక్కడ ఎందుకు 14 తీసుకున్నారు? నేను దాని నెక్స్ట్ నెంబర్ చెప్తున్నాను. నాకు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 13 అయింది. ఎక్స్ ప్లస్ 1 ఎంత? 14. అదే నేను ఇక్కడ మైనస్ 14 తీసుకున్నాను కదా, ఏమవుతుంది? నాకు మైనస్ 13 తీసుకోవాలి. కానీ క్వశ్చన్లో నాకు ఏం మెన్షన్ చేశాడు? పాజిటివ్ ఇంటీజర్.